హైదరాబాద్ అంతటా గణేష్ శోభాయాత్ర సందడి నెలకొంది. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడి చేరుతున్నారు. గణపయ్యల నిమజ్జనాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా సాగర తీరానికి చేరుకుంటున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తుల కోలాహలంతో నిండిపోయాయి. నిమజ్జనాలకు ఎలాంటి అన్య ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టారు. దీంతో ఒక్కొక్కటిగా గణపతి ప్రతిమలు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. దీంతో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనోత్సవానికి ట్యాంక్ బండ్ వైపునకు తరలి వచ్చే భక్తుల కోసం కాచిగూడ, రామ్నగర్, కొత్తపేట, మితాని, బోడుపల్, మేడిపల్లి, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటి పర్యవేక్షణకు కోటి, రేతి ఫైల్లో కమ్యూనికేషన్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు దూరం అవ్వడంతో పాటు భక్తులకు సౌలభ్యంగా ఉంటుంది. ప్రధాన జలవనరులపై ఒత్తిడి తగ్గనుంది. 134 స్టాటిక్ క్రెయిన్లు, 259 మొబైల్ క్రెయిన్లు, ఒక బాహుబలి క్రెయిన్, 10 పెద్ద క్రెయిన్లు సహా హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 20 క్రెయిన్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా కీలకమైన ఈ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం వేగంగా, స్మూత్ గా జరగనుంది. బాహుబలి క్రెయిన్ నెంబర్ 4 ద్వారా ఖైరతాబాద్ మహాగణేష్ విగ్రహం నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ టీంలను, 200 గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పోలీసుల సహకారంతో 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్దలతో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండిఏ, జలమండలి, ట్రాఫిక్ పోలీస్, ఆర్&బి, హైడ్రా, వైద్య, ఆరోగ్య, పర్యాటక, సమాచార శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక నిమజ్జన కార్యక్రమంలో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా 15,000 మంది శానిటేషన్ వర్కర్స్ ను 3 షిఫ్ట్ లో పనిచేస్తున్నారు. వినాయక చవితి ప్రారంభం ఇప్పటి వరకు 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లు ఉపయోగించి 10,500 మెట్రిక్ టన్నులకు పైగా అధిక వ్యర్థాలను సేకరించి జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలించారు. నిమజ్జన పాయింట్లలో 3 షిఫ్ట్ లో పనిచేసేలా అంబులెన్స్లతో సహా 7 మెడికల్ క్యాంపులను సిద్ధంగా ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఇటు ఖైరతాబాద్ బడా గణేష్, అటు బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసమే ఈ రోజు తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసేటువంటి ఘట్టం ఇది. ఈ 11 రోజుల చిత్రమైనటువంటి అడుగుల హైట్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు తరలి వెళ్తా ఉంటుంటే ప్రత్యక్షంగా చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా చేరుకుంటారు. లక్షలాది మందిగా ట్యాంక్ బండ్ వైపుగా ఈ రోజు ఖైరతాబాద్ గణనాథుడి యొక్క ఫైనల్ ఇమర్షన్ ని వీక్షించేందుకు భారీగా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బాలాపూర్ విషయానికి వస్తే
లడ్డు వేలం ప్రపంచంలోనే ఇది ఒక బ్రేక్ రికార్డ్ చేసినటువంటి సందర్భంగా భావిస్తారు. బాలాపూర్ లడ్డు కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి బాలాపూర్ లడ్డును దక్కించుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. గత ఏడాది 30 లక్షల వరకు లడ్డు వేలంలో దక్కించుకున్నటువంటి బాలాపూర్ లడ్డు ఈసారి అంతకు మించి రెట్టింపుగా ఈ లడ్డును దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. బాలాపూర్ లో ఈసారి కొత్తగా 7 మంది సభ్యులు దీంట్లో యాడ్ అయినట్టుగా తెలుస్తోంది. వీళ్ళ పేర్లు కూడా ఎన్రోల్ చేసుకొని పాత ఆక్షన్ లో పోయినటువంటి లడ్డు ప్రకారంగా 30 లక్షలు వీళ్ళ అడ్వాన్స్ ముందుగానే కట్టి వాళ్ళ పేర్లను నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మర్రి రవికిరణ్ రెడ్డి చెంపాపేటకి చెందినటువంటి వ్యక్తి, తర్వాత అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి ఎల్బీనగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, లింగాల దశరథ్ గౌడ్ కరమంగట్ నివాసి, కంచర్ల శివారెడ్డి కరమంగట్ నివాసి, సామ రామ్మోహన్ రెడ్డి దయా కొత్తగూడెం కందుకూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ కి చెందినటువంటి సభ్యులు, జిట్టా పద్మా సురేందర్ రెడ్డి చెంపాపేటకి చెందినటువంటి వ్యక్తులు. ఈ 7 మంది కొత్తగా ఈసారి ఎన్రోల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 7 మందిలో ఒకరు ఈసారి లడ్డు కైవసం చేసుకోబోతా ఉన్నారు. అది ఎంతకు కైవసం చేసుకోబోతా ఉన్నారు అనేది మాత్రం వేలం ఆ వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బాలాపూర్ కి మించి మైహోం భుజాలో 51 లక్షలు దాటి లడ్డు వేలం పలికింది. అంతకు మించి 2 కోట్లకు పైగా బండ్లగూడ జాగీర్ లో నిన్న జరిగినటువంటి వేలంలో కూడా టాప్ రికార్డ్ లో బండ్లగూడ జాగీర్ లో జరిగినటువంటి వేలం 2 కోట్లకు పైగా ఈ లడ్డుని దక్కించుకోవడము. సెకండ్ ప్లేస్ లో మైహోం భుజ 51 లక్షలకు చెందినటువంటి లడ్డును దక్కించుకోవడము. ఇప్పుడు బాలాపూర్ లడ్డు వేలం ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత ఈ 2 రికార్డులని బ్రేక్ చేసి మొదటి స్థానానికి వెళ్తుందా, లేదా 51 లక్షల వరకైనా కనీసం చేరుకునేటువంటి వేలం జరుగుతుందా, లేదా 35 నుంచి 40 లోపే బాలాపూర్ లడ్డు దక్కించుకొని ఉన్నారా అనే దానిపై అసలు ఈ రోజు ప్రజలందరూ ఈ బాలాపూర్ జరగబోయేటువంటి వేలాన్ని మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎవరు దక్కించుకోబోతా ఉన్నారు, ఎవరో అదృష్టవంతులు అనేది మాత్రం ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. బాలాపూర్ లడ్డు దక్కించుకున్నటువంటి ప్రతి వ్యక్తి తమ అగ్రికల్చర్ ల్యాండ్స్ లో, తన వ్యాపారంలో, తను చేసేటువంటి బిజినెస్ లో, తనకు ఉన్నటువంటి గ్రూప్స్ లో, తన సొంత సంపాదించినటువంటి ఆస్తులలో ఈ లడ్డూని అక్కడక్కడ కొన్ని చల్లితే వచ్చే సంవత్సరం లోపు అధికంగా ఆ వ్యాపారాన్ని సుఖపడుతుంది, ఆ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటే ఎగబడి మరి బాలాపూర్ లడ్డుని ఆక్షన్ లో ప్రెస్టేజ్ ఒక పక్క, మంచి జరగాలని మరో పక్క, భక్తి శ్రద్ధలతో ఈ 11 రోజుల పాటు పూజలు, తమకు వినాయకుడి నుంచి ఆశీస్సులు అందాలంటూ ఒక పక్క విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి లడ్డు కోసం సిటీలో పలుకుబడి మోసినటువంటి వ్యాపారవేత్తలే దీంట్లో పార్టిసిపేట్ అవుతూ వారి యొక్క ప్రెస్టేజ్ ని ఒక పక్క చూయించుకుంటూ, ఒక పక్క ఈ ఎంత డబ్బైనా సరే బాలాపూర్ లడ్డును దక్కించుకోవాలంటూ కూడా కొంతమంది మూటలు తెచ్చుకొని ఆ మూటలు బ్యాగ్ లో పెట్టుకొని మరి ఈ ఆక్షన్ కి పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు దీంట్లో పాల్గొన్నా 30 లక్షలు పాత వేలం ప్రకారంగా డిపాజిట్ చేసి వారి పేరుని ఎన్రోల్ చేసుకొని కేవలం ఎన్రోల్ చేసుకున్నటువంటి వ్యక్తుల పేర్లు మాత్రమే ప్రస్తావనకి తీసుకొచ్చి ఈ లడ్డు వేలం పాట కొనసాగుతా ఉంటుంది. ప్రతిసారి 2-3 లక్షలకు మించి ఎక్కువగా ఈ లడ్డు వేలం ఆక్షన్ లో దక్కించుకున్నటువంటి పరిస్థితి లేవు. కానీ ఇటు మైహోం భుజాలో జరిగినటువంటి వేలం తర్వాత 51 లక్షలకు ఈ లడ్డు చేరుకున్న తర్వాత ఈ బాలాపూర్ లడ్డుని సైతం ఇంకాస్త పెంచి రికార్డు స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నిర్వాహకులు జరుపుతా ఉన్నారన్నట్టుగా మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. లడ్డు ఆక్షన్ వేలం 9:30-10 ప్రాంతంలో మొదలయ్యి 10:30 ప్రాంతంలో ఈ ఆక్షన్ ముగిసిన తర్వాత 11 గంటల లోపు హైదరాబాద్ అంతటా గణేష్ శోభయాత్ర అయితే సందడి నెలకొంది. మరి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు గాని అటు హైడ్రా అధికారులు గాని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శోభయాత్రకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రూట్ మ్యాప్ ని ఇప్పటికే సిద్ధం చేసుకొని ట్రాఫిక్ పోలీసులు నిన్న మీడియా సమావేశంలో ఎటువైపుగా వచ్చేటువంటి వాహనాలు ఎక్కడ ఏ క్రేన్ ద్వారా ఈ నిమజ్జనం చేయాల్సి ఉంటుంది, వారు కేటాయించినటువంటి పాసెస్ ప్రకారంగానే ముందుకు వెళ్ళాలి అంటూ మాత్రం ఇప్పటికీ మరోసారి గుర్తించి హెచ్చరించడం జరిగింది. మొత్తం లక్షలాది విగ్రహాలు ఈ రోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం అవ్వాల్సి ఉంది. భారీ క్రేన్లను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అటు పోలీస్ శాఖల ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, మున్సిపల్, శానిటరీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి స్పీడ్ బోట్లు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా,
ఫైర్ సెక్యూరిటీ సర్వీసెస్, అంబులెన్స్ ఎవరికి ఏ ఆటంకం జరగకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా, పిక్ పాకెటింగ్లు, దొంగతనాలు, మహిళల పట్ల ఈవ్ టీజింగ్ గురవ్వడము, వీటన్నిటి పట్ల కూడా ఎప్పటికప్పుడు మఫ్టీలో పోలీసులను ఏర్పాటు చేసి నగరంలో జరగబోయేటువంటి ఈ యాత్రకు సంబంధించి నగర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి చేరుకొని ఖైరతాబాద్ గణేష్ శోభయాత్రని, ఇమర్షన్ ని కల్లారా వీక్షించేందుకు 9 రోజులు 11 రోజుల పాటు పవిత్రమైనటువంటి పూజలు అనుకున్నటువంటి ఆ గణనాథుడు 70 ఫీట్లతో కూడినటువంటి ఆకారం రోడ్డు పైన వస్తూ ఉండగా అందరూ చూసేటువంటి ఘట్టం కాబట్టి దీన్ని కల్లారా చేందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు అక్కడికి చేరుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ ఈసారి ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి ఇష్యూ రిపోర్ట్ అవ్వకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకొని అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దాని ద్వారా మానిటర్ చేస్తూ ప్రశాంతంగా 1 లేదా మధ్యాహ్నం 2 లోపు ఖైరతాబాద్ గణనాథుడు పూర్తి స్థాయిలో నిమజ్జనం అయ్యే విధంగా మాత్రం ఇక్కడ ప్లాన్ చేస్తూ గణనాథుని మరి కాసేపట్లో అక్కడి నుంచి కూడా తరలించేటువంటి ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయి. రవితేజ, అయితే ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ట్రాఫిక్ విషయంలో ఇటు సికింద్రాబాద్ వైపుగా ఎల్బీనగర్, దిల్సునగర్ మీదుగా కోటి వైపు, ఇటు పటాన్ చెరువు వైపు నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ మీదుగా వచ్చేటువంటి వాహనాలు, కుకట్పల్లి నుంచి మాదాపూర్ వచ్చేటువంటి వాహనాలు, సికింద్రాబాద్ వైపు నుంచి ఉప్పల్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నిటి కూడా ఆల్టర్నేట్ రూట్స్ కేవలం ఆ వాహనాల్లో ఎవరైతే గణనాథుడిని తరలిస్తా ఉన్నారో వారికి మాత్రమే పాసెస్ కేటాయించి వాళ్ళు ఏ డైరెక్షన్ లో ఏ ప్రాంతానికి వచ్చి ఏ క్రేన్ నెంబర్ దగ్గర దీన్ని గణనాథుడిని ఈ నిమజ్జనం చేయాల్సి ఉంటుందనేది కూడా ఎప్పటికప్పుడు వారికి అందరికీ తెలియజేస్తూ ప్రతి వాహనానికి ఒక పోలీస్ ని కేటాయించి వారి నేతృత్వంలోనే వాహనాలు ముందుకు కదిలిస్తూ ఈ నిమజ్జనం విజయవంతం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ ఒక్క రోజు కాదు, 2 రోజుల పాటు భాగ్యనగరంలో ఈ గణేష్ ఇమర్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చి వేలాది విగ్రహాలు నిమజ్జనం అవ్వాల్సి ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యమైన గంటల తరబడి లైన్ లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈసారి మాత్రం ప్రభుత్వం ఈ నైట్ లోపు పూర్తిగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అది పాసిబుల్ అవుతుందా లేదా, మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారుజామున 10 గంటల వరకు కూడా ప్రతి ఏటా జరిగేటువంటి ఫైనల్ ఇమర్షన్ కాబట్టి ఈసారి త్వరగా విగ్రహాలని తరలించి పూర్తి స్థాయిలో అక్కడ విగ్రహాలు విజయవంతంగా నిమజ్జనం చేసే విధంగా మాత్రం అధికారుల యొక్క చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది గురవ్వకుండా, ట్రాఫిక్ లో చిక్కుకొని గంటల తరబడి ఉండకుండా మాత్రం పోలీసులు ఈసారి క్లియర్ గా రూట్ మ్యాప్ ను ఒకటి ఏర్పాటు చేసుకుని సాధారణ వ్యక్తులు గణనాథులతో వచ్చేటువంటి వాహనాలని ఎటు డైవర్ట్ చేయాలి, నార్మల్ పబ్లిక్ ని ఎట్లా డైవర్ట్ చేయాలంటూ మాత్రం ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. రవితేజ, అయితే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అయితే 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు మొదటి రోజు. మరి ఈ రోజు నిమజ్జనం ఉంది కాబట్టి ఎంత మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ వ్యాప్తంగా? ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరే స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1000 మంది పోలీసులను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మూవ్ అయ్యి క్రేన్ నెంబర్ 3, 4 వరకు చేరుకునేటువంటి క్రమంలో కూడా రో పార్టీలను ఏర్పాటు చేసి దాన్ని 1, 2, 3 గా డివైడ్ చేసి 1 రో పార్టీ గణనాథుడికి కొన్ని మీటర్ల దూరంలో ఉండి, సెకండ్, థర్డ్ రో పార్టీ గణనాథుడికి దగ్గరగా ఉండి ఎవరు బయటి వ్యక్తులు దర్శనం చేసుకుని లోపలికి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా మాత్రం ఈ రో పార్టీలను ఏర్పాటు చేసి సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులని, దగ్గర ఉన్నటువంటి సిఎస్డబ్ల్యూ పోలీసులని ఈ సహాయం తీసుకొని ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, బెటాలియన్ పోలీసులు ఈ సమన్వయంగా వీరందరూ గణనాథుడు చుట్టుముట్టుగా 3 పార్టీలను ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపలికి రానివ్వకుండా స్పీడ్ గా గణనాథుడి యొక్క నిమజ్జనం పూర్తయ్యేటట్టు మాత్రం పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకొని 1000 మంది పోలీసులకు పైగా ఈ గణనాథుడికి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఈ పోలీసుల నేతృత్వంలోనే ఆ ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ ఖైరతాబాద్ నుంచి మొదలుకొని టెలిఫోన్ కాలనీ మీదుగా సెక్రటరియట్ ముందు నుంచి తిరిగి క్రేన్ నెంబర్ 4, 5 ఈ గణనాథుడు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పోలీసులు దీన్ని స్పెషల్ టాస్క్ కిందకే భావిస్తా ఉంటారు. 70 అడుగుల ఆకారం కాబట్టి పైన ఉన్నటువంటి పవర్ కట్స్, వాటర్ సప్లై, రోడ్డు అటు ఇటుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని దాన్ని సెట్ చేసుకోవడము, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, పబ్లిక్ రోడ్డు పైకి రాకుండా, ఖైరతాబాద్ గణనాథుడు వచ్చినప్పుడు తోపులాట, తొక్కిసలాట జరగకుండా అన్ని రకాలుగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని గణనాథుడి ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి వెంటనే ట్రాఫిక్
టెలిఫోన్ కాంప్లెక్స్ దగ్గర నిలిపివేయడము, టెలిఫోన్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చినటువంటి వెంటనే అటు ట్యాంక్ బండ్ దగ్గర రాకపోకలు నిలిపివేయడము, ట్యాంక్ బండ్ చేరుకున్న తర్వాత ఈ రెండు ప్రాంతాలను వదిలేసి సాధారణ వాహనాలను రిలీజ్ చేయడం, పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఎలాంటి ట్రాఫిక్ అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది ఈ రోజు హైదరాబాద్ లో నగర ప్రజలందరూ గణనాథుల యొక్క ఫైనల్ ఇమర్షన్ ని వీక్షించేందుకు అక్కడికి చేరుకుంటా ఉంటారు. కాబట్టి దాని ప్రకారంగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోలీసులు, ప్రభుత్వం, వివిధ శాఖ అధికారులందరూ కూడా ఈ రోజు తమ డ్యూటీని సక్రమంగా నిర్వహించి ఈ గణనాథుల యొక్క ఫైనల్ ఇమర్షన్ ని విజయవంతంగా చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఈ రోజుతో జరగబోతాం. ఎస్ రవితేజ్, అయితే ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ఎప్పటి వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అలాగే ఎప్పటి వరకు నిమజ్జనమయ్యే అవకాశం ఉంది? ఉదయం 4 గంటల ప్రాంతంలోనే ఈ వెల్డింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. గణనాథుడు ఉన్నటువంటి ప్లేస్ నుంచి లిఫ్ట్ చేసి పక్కనే ఉన్నటువంటి టస్కర్ పైన ఏర్పాటు చేసి మళ్ళీ వెల్డింగ్స్ తో అదంతా టైట్ చేసి ఎక్కడ కూడా షేక్ అవ్వకుండా మళ్ళీ తిరిగి ఒక పైకు ఒరగకుండా భారీ ఆకారం, అత్యంత బరువైనటువంటి విగ్రహం కాబట్టి సుమారు గంటన్నర పాటు ఈ వెల్డింగ్స్ అన్ని సెట్ చేసినటువంటి వెంటనే ట్రాఫిక్ అంతా కూడా నిలిపివేసి వన్ సైడ్ గా ఈ విగ్రహాన్ని తరలించాల్సి ఉంటుంది. అంతకు ముందు కేబుల్స్ ని కట్ చేయడము, వైర్లన్నింటిని కూడా తొలగించడము, ఇంకా భారీ ఆకారాలతో ఉన్నటువంటి చెట్లు ఏవైనా తగిలేటువంటి అవకాశం ఉందో అవన్నీ కూడా తొలగించుకుంటూ నెమ్మదిగా బయలుదేరుతాడు. మరో అరగంట సేపులో 7:30-8 లోపు ఖైరతాబాద్ గణనాథులు అక్కడి నుంచి బయలుదేరి నెమ్మదిగా టెలిఫోన్ కాలనీ వైపుగా చేరుకొని అక్కడి నుంచి కూడా ట్యాంక్ బండ్ వైపు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి చర్యలు స్టార్ట్ అయ్యాయి. కొద్ది నిమిషాల్లో ఖైరతాబాద్ గణనాథుడు అక్కడి నుంచి కూడా ప్రారంభం కాబోతా ఉన్నాడు అంటూ మాత్రం ఇప్పటికే భక్తులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు మైక్స్ ద్వారా పోలీసులు ఆ సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్ గా కాంటాక్ట్ పోలీసులని, దగ్గర ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇస్తే మీ సమస్యని పరిష్కరించే దిశగా మాత్రం పోలీస్ శాఖ పనిచేయబోతా ఉంది. ఎక్కువగా ఈఫ్ టీజింగ్ జరిగి మహిళలు ఎవరు లేనటువంటి వారి మీద ఒంటి మీద చేతులు వేయడము, మెడలో ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్లడం, కొంత అసభ్యంగా ప్రవర్తించడము, పబ్లిక్ ప్లేసెస్ కాబట్టి ఇష్టానుసారంగా మహిళల పట్ల ఈఫ్ టీజింగ్ చేసి కొంతమంది ఈ సునకాక ఆనందం పొందేటువంటి యువత అక్కడికి చేరుకొని చాలా మేరకు వీళ్ళు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసుకునేటువంటి ఆలోచనతో వస్తారు. వాటికి కూడా చెక్ పెట్టేటువంటి ప్రయత్నాలు హైదరాబాద్ పోలీసులు ఈ రోజు ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణేశుడి పైనే ప్రత్యేక దృష్టి పెట్టి ఆ గణనాథుని అక్కడి నుంచి కూడా తరలించేటువంటి ప్రయత్నాలు అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తా ఉంది అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.